హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఎక్కడికి పోతున్నా ఏంటని చూపించేస్తే చూసేసేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మేము పిల్లవాని పేరెంటానికి వెళ్ళినట్టు, అంటే మా వదిన వాళ్ళని వాళ్ళ దగ్గర చుట్టాలు పెళ్ళికి పిలిస్తే వాళ్ళ పెళ్ళి ఖమ్మంలో, అక్కడి నుంచి మేము భద్రాచలం వెళ్దాం అనేసి వాళ్ళతో పాటు మేము కూడా వెళ్ళిపోయినాం ఆ పెళ్ళికి. అసలు మమ్మల్ని పిలవలేదు, కానీ తోడు మీద ఉంటారు కదా అనేసి అట్లా మా వదిన వాళ్ళతో మేము కూడా వెళ్ళిపోయినాం. అండ్ మిడ్ నైట్ 2కి లేచి రెడీ అయితే 4:16 కల్లా మేము బయటకు వెళ్ళినాం. ఇంట్లోకి బయటకు వెళ్ళి ఇంకా ఖమ్మంలో పెళ్ళి అయిపోయిన తర్వాత, ఖమ్మంలో పెళ్ళి కూడా 7:30కి ఉంటే మేము 7:40కి అట్లా వెళ్ళాం. కానీ 9-10 వరకు ఏమో అట్లా ఉండేసి ఇంకా వెంటనే రిటర్న్ అయిపోయినాం. ఎందుకంటే మేము ఇక్కడ ప్లాన్ వేసుకున్నది ఒకటి, భద్రాచలం అంటే 1.5 hour 2 hours వెళ్ళిపోతామేమో అని అనుకున్నాం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇట్లా చుట్టాలు కలిస్తే వాళ్ళతో చెప్తాం కదా, చెప్పేసరికి వాళ్ళేమో లేదు ఖచ్చితంగా 3.5 hours 3 hours పడుతుంది ఖమ్మం నుంచి భద్రాచలం అనేసరికి ఇంకా మళ్ళీ మేము నైట్ వరకు ఇంటికి రీచ్ కామో, పిల్లల్ని అంత పొద్దుగాలే లేపం సతాయిస్తారేమో అనేసరికి చూడడానికి కూడా వాళ్ళ వాటర్ లేవు, సతాయిస్తారేమో అని భయపడి ఇంకా వెంటనే రిటర్న్ అయిపోయినాం. అంటే భద్రాచలానికి బయలుదేరాం. అక్కడికి వెళ్ళంగానే నాకు ఒకటి గుర్తొచ్చింది. అంతకు ముందు మేము మా చిన్నోడు పుట్టెంటుకలు తీసినప్పుడు భద్రాచలంలోనే దర్శనం చేసుకొని అట్లనే భద్రాచలం నుంచి మనం బయటకు వస్తుంటే లెఫ్ట్ సైడ్కి వెళ్తే విజయవాడకి వెళ్ళే రూట్ ఒకటి ఉంటుంది. ఆ రూట్లో ఎవరైనా వెళ్తే కామెంట్ చేయండి. ఆ రూట్లో నుంచి వెళ్తే ప్రాణాలన్నీ పిడికిల్లో పెట్టుకొని వెళ్ళినట్టే ఉంటుంది. అంత డేంజర్గా ఉంటుంది అసలు ఆ రూటు. ఎవరు వెళ్ళకండి. కంటిన్యూ కావాలంటే కామెంట్ చేసేసేయండి, నెక్స్ట్ పార్ట్ చెప్తా.